ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో 31వ తారీఖున ఏవైతే ఎగ్జామ్ అయితే ఉందో ఆ యొక్క ఎగ్జామ్ మనకు పోస్ట్పోన్ చేస్తున్నట్టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే పేపర్ కరెక్షన్కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మనకి 7 డేస్లో ఈ యొక్క పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ చేస్తాము అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది. సో రిజల్ట్స్ ఎప్పుడు లోపు రావచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. 10th క్లాస్కి సంబంధించి అలాగే పాలిసెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే మీరు తెలుసుకోవచ్చు. అయితే మనకు వచ్చిన స్టార్టింగ్ అప్డేట్ మీరు గమనించినట్టయితే ఏపీ 10వ తరగతి సోషల్ పరీక్ష వాయిదా ఏదైతే మనకి 31st ఏదైతే మనకి మండే ఎగ్జామ్ అయితే ఉంటుందో యాక్చువల్గా ఆ రోజు మనకి రంజాన్ సెలవు కారణంగా ఏప్రిల్ 1న ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా పడింది. సో ఎవరైతే మీ 10th క్లాస్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ లేదా జూనియర్స్ ఎవరైతే ఉంటారో సో 1వ తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేస్తున్నట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు గారు అయితే తెలపడం అయితే జరిగింది. సో అందరికీ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కిందన మనం చూసుకోవచ్చు ఈ నెల 31న ఇక్కడ చూసుకోవచ్చు కేంద్రాల వైపు వెళ్ళొద్దని సూచించారు. అయితే మనకి ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్న 3 నుంచి 10th కరెక్షన్ అంటే 3వ తారీఖు నుంచే ఏప్రిల్ 3 నుంచే పేపర్ కరెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో డీటెయిల్గా వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జవాబు పత్రాలు కరెక్షన్ మన ఏప్రిల్ 3 నుంచి 9 వరకు నిర్వహిస్తున్నారు. అంటే మనకి 7 డేస్ వరకు కంప్లీట్గా కరెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఎంతమంది అయితే రాస్తారో వాళ్ళందరి కరెక్షన్ అనేది కూడా 7 డేస్లో వీళ్ళు కంప్లీట్ చేస్తామని క్లియర్గా మనకి మెన్షన్ చేసేసారు. రాష్ట్రంలోని 26 జిల్లాల కేంద్రాల్లో ఏర్పాటు చేశామని సెంటర్లో 7 రోజుల్లోనే మనకి కరెక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్ ప్రతిరోజు 40 పేపర్లను మనకి మూలాంకనం చేయాలంటే అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఎవరైతే ఉంటారో సో రోజుకి 40 పేపర్స్ అయితే కరెక్షన్ చేస్తారు. సో వీటిని సోషల్ అసిస్టెంట్ పరిశీలిస్తారు. అంటే కరెక్షన్ అయిపోయిన తర్వాత అగైన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. అండ్ కరెక్షన్ పూర్తయిన వాటిలో 20 పేపర్లు చొప్పున చీఫ్ ఎగ్జామినర్ అంటే కరెక్షన్ అయిపోయిన ఏవైతే ఉంటాయో మొత్తం అంతా కూడా ఆళ్ళు ఏవైతే ఉంటాయో ఒక 20 పేపర్స్ అయితే సో తీసుకొని చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో అగైన్ క్రాస్ చెక్ చేస్తారనమాట. సో ఇంకా మనకి క్యాంప్ ఆఫీసులో ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ ఇక్కడ మనకి జవాబు పత్రాలు కనీసం 2 చొప్పున పరిశీలిస్తారనమాట. ఇంకా క్యాంప్ ఆఫీసర్ రోజుకి 20 చొప్పున అలాగే డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రోజుకి 45 చొప్పున మనకి ఏదైతే కరెక్షన్ చేసిన పత్రాలు ఏవైతే ఉంటారో అగైన్ వీళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. అంటే ఎంతమంది క్రాస్ చెక్ చేసుకుంటేనే మీ పేపర్ కరెక్షన్ ఇవన్నీ కూడా మార్క్స్ టాలీ అవుతుంది. ఈ క్రమంలో మార్కుల్లో తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని 10వ తరగతి పరీక్షల విభాగంలో డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే జవాబు పత్రాల మూలాంకనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులని ఆదేశించారు. అయితే మనకి ఏప్రిల్ 3 నుంచి 9 వరకు కరెక్షన్ ఉంటుంది. సో మనకి మే లోపు మనకి రిజల్ట్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో మ్యాక్సిమం మనకి ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మన రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి కరెక్షన్ అనేది కూడా చాలా స్పీడప్ చేస్తున్నారు. అండ్ డైలీ వీళ్ళకి క్లియర్గా మనకి ఆర్డర్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. కరెక్షన్లో ఎలాంటి ఇక్కడ మనకి మిస్టేక్స్ జరగకూడదు, ఏ విద్యార్థి కూడా ఇబ్బంది నాశనం అవ్వకూడదు, ఏ విద్యార్థి పేపర్ కరెక్షన్ కూడా సో ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోవాలని క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు అన్న. ఇది మనకి 10th క్లాస్ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి కరెక్షన్ అప్డేట్ అనేది. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.